హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇంకా దాదాపు స్కూల్ స్టార్ట్ అయ్యే డేస్ దగ్గర పడుతున్నాయి. మేము గూడా ట్రిప్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికొచ్చామనమాట. సో, ఇది ఇంటికి వచ్చిన రోజు షూట్ చేసిన వ్లాగ్. అసలు నాకు షూట్ చేయాలి అని లేదు గానీ, నాకు ఒక 1 వీక్ ఇల్లు వదిలిపెట్టేస్తే ఎలా ఉంటుంది? వెళ్ళేసొచ్చిన తర్వాత ఆ ఆనందం వేరు. వచ్చిన తర్వాత ఈ సరదా ఇంకొక వేరనమాట. కానీ అంతా క్లీనింగ్ తర్వాత ఒక రిలాక్స్ ఫీలింగ్ అనిపిస్తుంది. సరే ఇప్పుడు వచ్చి రాగానే కాఫీ పెట్టుకున్నామనమాట. ఇల్లంతా పిచ్చి పిచ్చిగా ఉంది. దుమ్ము దుమ్ముగా అసలు ఒక మాదిరిగా ఉంది. కొంతవరకు షూట్ చేశాను. ఫస్ట్ రాగానే మంచిగా కాఫీ కలుపుకొని తాగామనమాట. అంటే మేమొచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌లీ 3:45 అలాగయింది. లంచ్ బయటే చేసేసాము. ఇంకా ఇంటికొచ్చి దుమ్ములో వండుకోలేము. నాకు తెలుసు ఇలా ఉంటుందని. అయినా ఆకలికి ఇంత టైం ఉండలేం కాబట్టి బయటే అయిపోయింది. ఈ బ్లైండ్స్ ఏమంటే కొంచెం పైకి కట్టేసి ఎళ్ళిపోయామనమాట. అంటే గాలికి అటు ఇటు ఊగి ఇక్కడున్న మొక్కల్ని డిస్టర్బ్ చేస్తాయని చెప్పేసి. ఇంకా నేను రాగానే చేసిన పని ఏంటి అంటే ఎప్పుడు చేసే పనే. ఈ ప్యూరిఫైయర్‌లో 1 వీక్‌గా నిల్వ ఉండుంటాయి కదా! వాటర్ ఇదంతా గూడా తీసేస్తాననమాట. ఇవి తాగకుండా వచ్చేటప్పుడు ఒక 2 బాటిల్స్ తెచ్చుకున్నాము. ఇది మళ్ళీ ఫిల్ అవ్వాలి గదా! కాస్త టైం పడుతుంది కాబట్టి. ఇంకా ఈ వాటర్ గూడా అంతా వేస్ట్ అవ్వకుండా ఇలా బకెట్‌లో పట్టేసి ప్లాంట్స్‌కి వేయడానికి యూజ్ చేయొచ్చని జెప్పేసి ఇలా తీస్తున్నా. ఒక వారం రోజులుగా నీళ్ళు ఇలాగే నిలువుండిపోతాయి. ఇందులో మనకు కనపడని బాక్టీరియా ఎంతో ఫామ్ అయిపోయి ఉంటుంది. అందుకని జెప్పేసి నీళ్ళన్నీ తీసేసి ఒకసారి మళ్ళీ ఫ్రెష్‌గా స్టార్ట్ జేసి యూజ్ చేయొచ్చనమాట. సరే ఇది ఇలా అవుతూ ఉండి ఇంకా మెట్ల పైన చూడండి అసలు పైనుండి ఎంత గాలి దుమారం వచ్చిందో తెలియదు. పైనుంచి ప్లాంట్స్ దగ్గర ఉన్న ఎండిపోయిన ఆకులు అవి అంతా గాలికి పైనుంచి కింద వరకు కొట్టుకొని వచ్చేసాయన్నమాట. అలాగే దాంతో పాటు దుమ్ము కూడా ఒక్కరోజు అలా చినుకులు పడినట్లుంది. ఇంకా ఇలా ఉందనమాట సిట్యుయేషన్. మొక్కలైతే ఏం పాడవలేదు. 1, 2 తప్పించి అన్నీ బావున్నాయి. ఎందుకు బావున్నాయంటే ఎదురింటి ఆంటీకి నేను గేట్‌కి ఇచ్చేసి వచ్చాననమాట. ఎందుకంటే నా ప్రాణం అంతా వీటిపైనే ఉంటుంది. ఎందుకంటే ఇంత ప్రాణంలా పెంచుకుంటాం గదా ప్లాంట్స్‌ని. వీటిని ఇలా చేయడం నాకిష్టం ఉండదు. ఈ స్నేక్ ప్లాంట్ ఒకటి ఇంట్లో పెట్టినా పోయేదేమో అసలు పనిలేక పెట్టాను బయట. అంటే ఈ బ్లైండ్ ఎత్తాం గదా! పైనకి పెట్టేసరికి ఎండ అనేది నేరుగా దీనిపైనే పడింది. కంప్లీట్‌గా ఇది ఇండోర్‌లో ఉండి, ఉండి ఒక్కసారిగా బయట పెట్టేసరికి అలాగయిపోయింది. ఇంకా మిగతావన్నీ బావున్నాయి. అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బావున్నాయి. ఆహ్, కాకపోతే ఈ వాటర్ ఇదంతా చేసినప్పుడు కింద పడతాయి గదా! మనమేమో డైలీ 1 లేదా 2 సార్లు కంపల్సరీగా బాల్కనీ తుడుచుకునేవాళ్ళము. ఇంక ఇదంతా పిచ్చి పిచ్చిగా దుమ్ము పట్టిపోయిందనమాట. ఇది పైనుంచి నాకు మెట్లు కడగాలా అసలు లేదంటే ఊడ్చి తుడవాలా అసలు అర్థం కాలేదు. ఇంకా సరే కాఫీ అయితే తాగాం గదా! రిలాక్స్ అనిపించింది. ఇంకా తర్వాత నేను పనులనేవి పైన మెట్ల నుంచి మొదలుపెట్టేసాననమాట. పైన మేడ పైనంతా కొంచెం పిల్లలకి అప్పగించేసాను. కొంచెం ఊడ్చేయండి నాన్న అని చెప్పి. ఇవాళ మాత్రం మా పిల్లలు చాలా హెల్ప్ చేశారు. అంటే ఇన్నాళ్ళుగా చాలా జర్నీ చేశాము, అలసిపోయాము అని ఉంది. కానీ మరి ఏం చేయాలి? ఇంట్లో అసలు ఈ దుమ్ము పెట్టుకొని అసలు ఉండలేము. ఇదంతా కంప్లీట్‌గా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మేడపైకి వెళ్ళము అనే సిట్యుయేషన్ అనేది ఉండదు. ఇప్పుడు 4, 5 బ్యాగుల బట్టలున్నాయి. ఇవన్నీ వేస్తాను. కిందకి, పైకి తిరుగుతూ ఉంటాము. పైన ప్లాంట్స్ కోసం చూస్తూ ఉంటాము. ఇంకా అలా చేయక తప్పదనమాట. నేను ఆంటీకి ఏం చెప్పానంటే, ఒక డే బై డే అయినా కనీసం వాటర్ వేయమని చెప్పా. అంటే డైలీ కాకపోయినా కనీసం డే బై డే. వారం రోజులు నీళ్లు పోయకుండా ఉండేదానికి, కనీసం డే బై డే నీళ్లు పోసేదానికి కొంచెం తేడా ఉంటుంది గదా! పైన ప్లాంట్స్ కూడా అన్నీ బావున్నాయి. అసలు ఆంటీకి ఎంత థాంక్స్ చెప్పినా తప్పులేదు. చాలా హెల్ప్ చేసినట్లే నాకైతే. అసలు ఇంతకు ముందైతే కెమెరా ఓపెన్ చేసి ఇల్లెలా ఉంది అని నేను చూసేదాన్ని. అసలు ఈ ట్రిప్‌లో ఒక్కసారి చూసానంతే. కెమెరా ఓపెన్ చేసి అసలు ఇల్లెలా ఉందో గూడా నేను చూడలేదు. ఇంకా ఇప్పుడైతే మొత్తం డస్టింగే స్టార్ట్ చేశాను. మెట్లు అంతా క్లీన్ చేసేసి మా చిన్నోడికి జెప్పేసాను. పైనుంచి మెట్లు మొత్తం తుడుచుకొచ్చేసేయమని చెప్పి ఒక క్లాత్ ఇచ్చేసా. ఆ మాప్ కంటే గూడా క్లాత్‌తో బెటరనమాట. ఇంకా అదంతా చిన్నోడు చేస్తున్నాడు. పెద్దోడు చేసేది పెద్దోడు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న చేసేది కార్ క్లీనింగ్ అంతా ఆయన చేసుకుంటున్నారు కింద. అలాగనమాట. ఇలా ఒక్కొక్కరం ఒక్కో పని పంచుకుంటూ ఇల్లంతా శుభ్రం చేసుకున్నాము. అంటే చీకటి పడేంత వరకే క్లీన్ చేయగలం. మళ్ళీ చీకటయిన తర్వాత క్లీనింగ్స్ అవి పెట్టుకోవద్దు
మర్చిపోవద్దనుకున్నా. ఇవన్నీ రేపు చేయడానికి వీలు లేదసలు. ఈ దుమ్మంతా ఇల్లంతా తొక్కేస్తాము అని చెప్పేసి, ఇంకిప్పుడు ఇదంతా గూడా డోరైతే ఎంతలాగా పాడైపోయిందో నాకసలు చూడబుద్ధి కాలేదు. మెయిన్ డోర్ గదా! కొంచెం మనం నీట్‌గా పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా అలా అంతా గూడా ఇంకా ఇదిగో ఈ స్టెప్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు విండో దగ్గర. ఆహ్, అదే బ్లైండ్ ఓపెన్ ఉంది గాబట్టి డస్ట్ గూడా బాగానే వచ్చింది. ఈ గాలి దుమారం వల్ల గూడా గావచ్చు. అందులోనూ నేను ట్రిప్‌కి వెళ్ళే ఒక 2 డేస్ బిఫోర్ కొంచెం వదిలేసానులెండి. అంటే నాకు ప్రిపరేషన్స్ ఉన్నాయి ఇంట్లో. కొంచెం స్నాక్స్ చేసుకోవడము, బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం, అంటే వారానికి సరిపడా బట్టలని పిల్లలకి, మాకు వెళ్ళిన చోటల్లా ఎంత రూమ్స్ తీసుకున్నా నేను మా బెడ్‌షీట్సే యూజ్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్. ఇంకా అలా వెహికల్ ఉండబట్టి ఇగ మంచిగా బ్యాగ్స్ అయితే ప్యాక్ చేశాననమాట. ఇప్పుడు అవన్నీ తీసేసి ఆల్రెడీ ఒక 2 రౌండ్‌లు బట్టలు మిషన్‌లో కూడా వేసేసాను. అటు అది చేస్తూనే ఇటు ఇల్లు క్లీనింగ్ కూడా మొదలుపెట్టేసాను. అసలు తినాలి అని గూడా అనిపించదు. ఇంట్లో ఉండాలి అని గూడా అనిపించదు. మనమేమో ఎప్పుడు నీట్‌గా పెట్టుకోవడం బాగా అలవాటు గదా! అలా చూస్తూ ఉండలేము. ఇంక అందుకని ఇవాళ వచ్చి రాగానే ఈ పనులన్నీ మొదలుపెట్టేసాము. ఇంకా సోఫా మీద గూడా తెలియకుండానే ఏంటో అదొక ఫీల్ అనమాట. డస్ట్ ఉంటుంది. అదంతా సెట్ చేసేయాలి అని చెప్పి. రీసెంట్ డేస్‌లోనే నేను కొంచెం వాక్యూమ్ పెట్టి అంతా క్లీన్ చేసేసాను. అయినా గూడా ఉంటుందని ఒక అనిపిస్తుంది గదా! అలాగా. ఇంకా కవర్స్ అవన్నీ గూడా మార్చేసి మళ్ళీ ఫ్రెష్‌గా వేరే కవర్స్ అనేవి వేసేస్తున్నా. మీరు గూడా నాలాగే ఆలోచిస్తుంటారా? అంటే వచ్చి రాగానే ఇల్లంతా ఫస్ట్ శుభ్రం చేసుకుంటే గానీ హ్యాపీగా ఉంటుంది. లేదా రేపు చేసుకుందాము అనైతే నాకైతే అనిపించదు. మీరు ఇంతేనా? వీలైతే కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ చేసేయండి. అండ్ మన వీడియోస్ చాలా బ్యాక్ పడిపోయాయి. మళ్ళీ కంటిన్యూ చేసేద్దాము డైలీ వ్లాగ్స్‌ని అని అనుకుంటున్నాను. సో, మీరిచ్చే ఒక లైక్ అండ్ కామెంట్ సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకా అలా సోఫా కవర్స్ అంతా గూడా సెట్ జేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర మా వాళ్ళేంటంటే ఇక్కడ కీస్ కానీ, గేట్ కీస్ అలాంటివన్నీ తెచ్చి ఫస్ట్ ఇక్కడ పెడుతుంటారు. అక్కడే డ్రా ఉంటుంది. కానీ అది ఓపెన్ చేసి ఎవ్వరు అందులో వెయ్యరు. పైన అలా పెట్టేస్తుంటారనమాట. కొన్ని డేస్ అయితే దాని పైనంతా గీతలు పడుతున్నాయని చెప్పేసి గ్రాస్ మ్యాట్ గూడా వేశా. ఇంకిప్పుడు మళ్ళీ రొటీన్‌గా చేసుకోవాలి కొద్ది కొద్దిగా చిన్న చిన్న పనులు అవన్నీ కూడా. కొంచెం మళ్ళీ వీళ్ళకి స్కూల్స్ అవి స్టార్ట్ అయితే మనకు గూడా కాస్త ఫ్రీ టైమ్ ఉంటుంది. అప్పుడు అవన్నీ చేసుకోవచ్చు అనుకుంటున్నా. ఇంకా వీటితో పాటు కిచెన్ గట్టు గూడా కొంచెం క్లీన్ జేసేసుకొని అప్పటికే 6 దాటిపోయిందనమాట. ఇంకా సరే క్లీనింగ్స్ అన్నీ ఆపేసాము అప్పటికి. ఇంకా పూజ అది ఏం చేయలేదు సాయంత్రం పూట. రేపు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా డిన్నర్ కోసం గూడా చాలా సింపుల్‌గానే జేస్తున్నాను. ఇంకా ఓపిక గూడా లేదు. ఆల్రెడీ తిరిగి తిరిగి వచ్చాం గదా! ఇంటి పనులన్నీ చేయడము, ఒక్కసారిగా అందరూ అలసిపోవడం ఎందుకని చెప్పేసి ఇక్కడ సింపుల్‌గా అందరికీ డిన్నర్ ప్రిపేర్ జేస్తున్నాను. అది గూడా ఉప్మా అనమాట. వచ్చేటప్పుడు కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసాను. అంటే వచ్చిన తర్వాత వెతుక్కోవడం ఎందుకు? అంటే ఆల్రెడీ ఇంట్లో ఏమున్నాయి, ఏం లేవని ఒక ఐడియా అయితే నాకుంది. నేను ఊరు వెళ్ళేటప్పుడే కొంచెం ఫ్రిడ్జ్‌లో కూడా అంతా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసి ఎళ్ళిపోయాననమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకోవడం కొంచెం ఎక్కువే పనుంటుంది గదా! అందుకని చెప్పి. కొంచెం కూరగాయలు తెచ్చుకున్నాను ఒక 2, 3 రోజులకు సరిపడా. ఇంకా అందుకని చెప్పేసి క్యారెట్ ఇవన్నీ గూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. అవన్నీ గూడా వేసి ఒకే ఒక గ్లాస్ రవ్వతో, గోధుమ రవ్వతో ఉప్మా చేశాననమాట. పెద్దగా ఇష్టపడరు. కానీ నేను తినిపించేస్తాను ఈ పూటకి. ఏదోలాగా వాళ్ళ పొట్ట ఫిల్ అవ్వాలంతే. ఇది ఏమంటే ఇవాళ పచ్చడి లాంటివేం చేసుకోలేదు. ఈ పొడి ఒక్కటి ఉంటే చాలు. నేను ఎక్కువగా వంటల్లోకి చేసి పెడుతూ ఉంటాను. ఇది ఇంకా ఇక్కడ ఉప్మాలో వేసుకొని తినేయడమే. ఏం లేదండి జస్ట్ పుట్నాలుంటాయి గదా! పుట్నాలు, ఉప్పు, కారం 3 గూడా మిక్సీ పట్టేసి పొడి చేసి పెట్టామనుకోండి, నేను ఎక్కువగా ఉగ్గాని చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను. దాన్నే ఇలా ఉప్మా గానీ, లేదా దోస మీద గానీ వేసిస్తూ ఉంటాను. లేదా ఏవైనా ఫ్రైస్ లాంటివి చేస్తుంటాం గదా! అలా పైన వేయడానికి గూడా యూజ్ చేస్తాను. అందరం డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా ఫుల్‌గా నిద్రబోయాము. మళ్ళీ మార్నింగ్ 5 గంటలకే నిద్ర లేచాననమాట. ఎందుకంటే కింద సెల్లారంతా క్లీన్ చేసేదుంది. ఇంకా అవన్నీ ఉంటాయి కదా! అందుకని చెప్పేసి కిందంతా శుభ్రం చేసేసుకొని, వాకిట్లో ముగ్గులవి వేసేసుకొని, పైకొచ్చి ఇంక నేను మళ్ళీ ఇక్కడ క్లీనింగ్స్ అవన్నీ కంప్లీట్ చేసి, అప్పుడు ఫ్రెష్ అయిపోయాననమాట. ఇప్పుడు ఇంకొక ముగ్గు వేస్తున్నాను. చుక్కలు అవి లేకుండా చిన్నగా ఒక సింపుల్ ముగ్గంతే. ఒక్కోసారి ఇంట్రెస్ట్‌ని బట్టి ముగ్గులు వేస్తూ ఉంటా.
ఇక్కడున్నాను కానీ ఇంట్లో ఇంకా ఎంత పనుందో అసలు చెప్పలేను. కిచెన్ గట్టు 2 గట్లు ఉన్నాయి. అవంతా క్లీన్ జేసుకోవాలి. మళ్ళీ పిల్లలకేదైనా బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టాలి. ఇలాగ ఇవన్నీ. అందులోని ఇవాళ ప్రసాదాలవి ఉన్నాయి కదా! అవన్నీ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలనుకున్నాను. అందుకని నేను ముందు రోజే కొంచెం పువ్వులు, కొబ్బరికాయ ఇవన్నీ గూడా తెచ్చేసుకున్నాననమాట ఫ్రూట్స్‌తో సహా. ఇన్నాళ్ళు ఇంట్లో లేనందుకు ఏవి ఉండవు కదా! అందుకని చెప్పి కొంచెం ప్రీ ప్లాన్డ్‌గా అన్నీ తెచ్చేసుకున్నాను. ఇక్కడ ముగ్గొకటి వేసేసుకొని ఇంకా తులసమ్మకి గూడా పూజ చేసేస్తున్నా. తులసమ్మకి మొత్తం కడిగేసి ఇవాళ పసుపులు రాసి బొట్లు అవి పెడదామనుకున్నాను కానీ, మళ్ళీ ఇక్కడ కొంచెం ఒక 20 మినిట్స్ అలా పట్టేస్తుంది నాకు. అందుకని చెప్పేసి సరే రేపు చూద్దాంలే అని అనుకున్నాను. మళ్ళీ మనకు మంగళవారం గానీ, శుక్రవారాలు ఏవైనా ఉంటాయి కదా! అప్పుడు చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ ఏమంటే సండే అనమాట. సరే తొందరగా ప్రసాదాలు అవన్నీ పెట్టేసేద్దాం అని చెప్పేసి ఇక్కడ తులసమ్మ దగ్గర దీపారాధన అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్లాంట్స్ కట్టింగు, రీపాటింగు చాలానే ఉన్నాయి. ఈ పనులన్నీ పెట్టుకోవాలంటే ఒక హాఫ్ డే ఈజీగా పట్టేస్తుంది. కానీ కొంచెం రిలాక్స్ అయ్యి తెచ్చుకున్న బట్టలు అంతా కంప్లీట్ అయిపోయి, మిగతావన్నీ చూసుకొని అందులోనే మా పెద్ద బాబుకి కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇవన్నీ చాలా చాలా పనులున్నాయి. ఇంకా తర్వాత అవన్నీ పెట్టుకుందాం అనుకున్నా. ఇంకా మందిరం గూడా కొంచెం క్లీన్ చేసేసి డస్ట్ అంతా క్లీన్ చేసి, ఇక ఇవన్నీ గూడా పాత్రలన్నీ కడిగేద్దాం అని చెప్పి ఇక్కడ తెచ్చుకున్నాను. కొంచెం పీతాంబరిలో విమ్ లిక్విడ్ గూడా వేసేసాను. ఇంకా తర్వాత వీటిని మంచిగా శుభ్రంగా కడిగేసేయాలి. ఆల్రెడీ కడిగినవే ఉన్నా కూడా వీటిని మళ్ళీ పక్కన పెట్టాలని ఎందుకో నా మనసుకు అనిపించలేదు. సరే అని చెప్పి ఇక్కడ వీటన్నింటిని గూడా క్లీన్ చేసేసుకుంటున్నా. నిజానికైతే డైలీ ఏం క్లీన్ చేయను నేను పూజ సామాన్లు. కొంచెం ఒక 2, 3 డేస్‌వి సరిపడా అన్నీ పక్కన పెట్టేసి ఒకేసారి నిమ్మకాయ నీళ్ళల్లో నానబెట్టేసి చేసుకుంటా అనమాట కాస్త నిమ్మలంగానే. కానీ ఇంకా వీటిని ఎందుకు పక్కన పెట్టడం ఇలాగా అని చెప్పి అప్పటికే 1 వీక్ నుండి అలాగ ఉండిపోయాయి గదా! ఇంకా అన్నీ గూడా క్లీన్ చేసేసుకుంటున్నా. ఒకవేళ యూజ్ చేస్తే చేస్తాను. ఇంకా లేదంటే లేదు. ఎందుకంటే మనం పీతాంబరి లాంటివి ఇవన్నీ వాడాం కదా! చేతులనేవి శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే గోళ్ళల్లో అలా చిక్కుకుపోయి చేతులనేవి హార్డ్‌గా అయిపోతాయన్నమాట. ఇంకిప్పుడు ఏవైతే పాత్రలు కావాలో వాటిని యూజ్ చేసుకొని, కింద మన చెట్టుకున్న బిల్వపత్రి అవన్నీ తెచ్చుకొని మంచిగా దీపారాధన చేసుకున్నా అనమాట. స్వామివారి లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. స్వామి దగ్గర పెట్టేసి అందరికి పంచొచ్చు కదా అని చెప్పి. ముందు కంటే కూడా తిరుమల స్వామివారి లడ్డు ఇప్పుడు ఇంకా చాలా బాగా టేస్టీగా అనిపించింది. ఇంకా వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. రెగ్యులర్‌గా వ్లాగ్స్ అనేది పోస్ట్ చేసేద్దాము. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.